ఐ నోబడి మూవీ రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ వచ్చేసి రాజీవ్ అనుకోకుండా ఒక బ్యాంక్ రాబరీ కేసులో ఇరుక్కుంటాడు. ఇక రాజీవ్ ఆ కేసులో ఇరుక్కున్నాక ఏం జరిగింది, తన లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, చివరికి ఆ కేసు నుండి తప్పించుకున్నాడా లేదా అనేది స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఎంత బాగుంటదని. అసలు మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్ కి నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. అసలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోద్ది. ఇక మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే స్క్రీన్ ప్లే. ఎందుకంటే మూవీలో ఎక్కడ లాగ్ అనిపించదు, చాలా ఎంగేజింగ్ గా ఉంటది. అసలు ఈ మూవీ చూస్తున్నంత సేపు ఏం జరుగుద్రా, అసలు రాజీవ్ ఈ కేసులో నుండి ఎలా తప్పించుకుంటాడు అని క్యూరియాసిటీ బిల్డ్ అవుద్ది. అసలు పృథ్వీరాజ్ గారు రాజీవ్ రోల్ లో జీవించేశారు. ఇక ఈ మూవీలో నెగిటివ్స్ ఏంటంటే లాజిక్సే. అసలు కొన్ని సీన్స్ లో ఇలా జరిగే అవకాశమే లేదనిపిస్తా ఉంటది. సింపుల్ గా చెప్పాలంటే ఒక మనిషిని చేతులు కట్టేసి మొహం మీద మాస్క్ పెట్టేసి రోడ్డు గడ్డంగా పెడితే ఏం జరుగుతుంది చెప్పండి. అయితే ఎవరైనా చూడకుండా గుద్దేస్తారు లేదా వాడిని చూసి ఆగుతారు. కానీ మూవీలో అలా ఉండదు. వాడు రోడ్డుకి అడ్డంగానే ఉంటారు కానీ ఎవరు వాడిని పట్టించుకోరు, పక్క నుండి వెళ్ళిపోతారు. అసలు మూవీలో కొన్ని సీన్స్ ఇలాగే ఉంటాయి. ఇక మూవీలో మాకు లాజిక్స్ ఏం అక్కర్లేదు, మూవీ ఇంట్రెస్టింగ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుద్ది. మీరు గనక ఒక రాబరీ థ్రిల్లర్ కోసం చూసినట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా వాచ్ చేసండి. అంతేనండి ఐ నోబడి మూవీ సంగతే. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.